హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు వర్షాకాలం కాబట్టి తాటికాయలు వచ్చే సీజన్. నేను ఎప్పుడూ చేసే తాటి కొబ్బరి పూనం బూళ్ళు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముగ్గిన ఒక తాటికాయని తీసుకుని శుభ్రంగా వాటర్తో కడగాలి. ఆ తాటికాయ పై తొక్క తీసి దాన్ని 3 భాగాలుగా తీయాలి. ఇప్పుడు చేతిని వాటర్తో తడి చేసుకుని జల్లెడతో కానీ క్యారెట్ తురిమే పరికరంతో కానీ పీసం తీసుకోవాలి. పీచు తెల్లగా వచ్చేంత వరకు పీసం తీసుకోవాలి. ఆ పీసాన్ని పక్కన పెట్టి ఇప్పుడు కొబ్బరితో పూర్ణం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నెలో 3 కప్పులు కొబ్బరి కూరు, కప్పున్నర బెల్లం వేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆ గిన్నె పెట్టుకొని ఒక కప్పు వాటర్ వేసి గరిటతో తిప్పాలి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీడియం మంట పెట్టుకుని ముదరపాకం వచ్చే వరకు అడుగు పట్టకుండా గరిటతో తిప్పుతూ ఉండాలి. నీళ్ళు ఇంకిపోయి దగ్గరైన తర్వాత పూర్ణం అయ్యేలాగా జిగురు పాకం వచ్చిందో లేదో చేత్తో చూడాలి. మూడు యాలకులు మెత్తగా పొడి చేసి వేయాలి. ఒక స్పూన్ నెయ్యి వేసి కలిపాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో 3 కప్పులు తాటిపీసం వేసుకోవాలి. అరకప్పు బెల్లం, అరకప్పు కర్రచేనొక, కప్పున్నర వరిపిండి, ఒక కప్పు కొబ్బరికూరు, తగినంత ఉప్పు వేసి నీళ్లు వేయకుండా బాగా కలుపుకొని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన కొబ్బరి పూర్ణాన్ని మీకు నచ్చిన సైజులో ఉండలు చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడెక్కిన తర్వాత బూర్లు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి. ఇక్కడ నేను రైస్ బ్రాన్ ఆయిల్ యూజ్ చేశాను, అందుకే ఆయిల్ ఆ కలర్లో ఉంది. ఆయిల్ వేడెక్కేలోపు ముందుగా కలిపి పెట్టుకున్న తాటిపీసంలోకి కొబ్బరి ఉండలను ఒక్కొక్కటి వేసుకుని బూరులా చేసుకుని వేడెక్కిన ఆయిల్లోనే వేసుకోవాలి. మీడియం మంట మీద బూర్లు ద్వారగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న బూర్లను ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. వేడివేడిగా గుమగుమలాడే
తాటి కొబ్బరి పూనం బూలు రెడీ. వేడిగా కన్నా చల్లారిన తర్వాత బూలు చాలా టేస్టీగా ఉంటాయి.